కొద్దిగా పొట్టలో అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మనము మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పుకున్నామో, ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు ఆయన అని చెప్పి మనం ఎలాగ చెప్పుకొని మనము ప్రచారం చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామో, దానికి ధీటుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మాటలతో మనల్ని కనీసం నాయకులము తలెత్తుకొని ఊర్లలో తిరగలుగుతున్నాం. ఈరోజు ఈ రోడ్లేసి గత ప్రభుత్వంలో అధ్వాన్నమైన పరిస్థితి నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో, గత ప్రభుత్వం గత నాయకులు ఎంత నిర్వీర్యం చేశారో, ఎక్కడ ఏమి దొరకద్దో వాళ్ళ పర్సనల్గాని చూసారే కానీ ప్రజలకి ఏ మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపాన్ని పోలేదు. ఈరోజు ప్రతి నాయకుడు, కార్యకర్త దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఆలోచించి ప్రణాళికలతో ముందుకి ఒకటొకటి తీసుకొస్తున్నారు. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ 6 పథకాలు ఎక్కడా అని. ఎక్కడి నుంచి తెస్తాం సూపర్ 6 పథకాలు అంత అర్జెంటుగా? మీరు చేసిపోయిన పనికి ఇవి ఇవ్వడం, ఇవి ప్లాన్ చేసుకొని చేయడం చాలా కష్టంగా ఉంది. అవన్నీ ప్లాన్ చేసుకుంటూ సూపర్ 6 వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ గుంతల రోడ్లని సంక్రాంతి కల్లా ప్రజలకి గుంతలు లేని రోడ్లని అందించాలని, పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో సంక్రాంతి సందర్భంగా గుంటలు లేని రోడ్లతో పండుగ వాతావరణంలో గడపాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల మనం ఈ రోడ్లు ఈరోజు వేసుకోగలుగుతున్నాము. అదేవిధంగా మొట్టమొదటగా మనము జూనియర్ కాలేజీల్లో పిల్లలకి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 5 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ కాలేజెస్ ఉన్నాయి. వాటిల్లో మొన్న 4వ తేదీ నుంచే మధ్యాహ్న భోజన పథకం కూడా కాలేజ్ పిల్లలకి స్టార్ట్ చేయగలిగాము. సో ఇవన్నీ కూడా మనము మన ప్రభుత్వం తరఫున మనం ఏమైతే ఇచ్చామో మాటలు అవి నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనకి మరో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 180 వర్కులు మళ్ళీ మనకి శాంక్షన్ అయ్యాయి. అవి కూడా కోవూరు నియోజకవర్గంలో 12.5 కోటి మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ 12.5 కోటి కూడా ఇప్పుడు మనం చేస్తున్న ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో మనం చేసిన రోడ్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ ఊర్లని వాళ్లే బాగు చేసుకునే విధానంగా మనము ముందుకు తీసుకెళ్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ, నేను చంద్రబాబు నాయుడు గారు మన మీద ముఖ్యమంత్రి ఎంత నమ్మకంతో మనకి ఇవన్నీ ఫండ్స్ అలాట్ చేస్తున్నారో అదే నమ్మకంతో నేను మీ కార్యకర్తలకి, నాయకులకి ఈ పనులు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా అదే నమ్మకంతో క్వాలిటీ మెయింటైన్ చేసి సరిగ్గా, ఎందుకంటే మీ పని మీ ఊర్లో మీరు చేసుకుంటున్నారు, మీ మీద ఎవరు లేరు, అది మీ ఊరు మీ పని. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త బాధ్యత వహించి వీటిల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లాలని, అధికారులు నాయకులు సమన్వయపరుచుకొని, అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి
క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి సరిగా చూడాలని, ఎక్కడ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇచ్చిన పనులని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునేటట్టు మీ బాధ్యత ఉంది. సో కాబట్టి అధికారులకు కూడా చెప్తున్నాను, నేను ఎక్కడ లోపాలున్నా నేను ఒప్పుకోను. క్వాలిటీ చాలా మెయింటైన్ చేయండి. తర్వాత మీరు మళ్ళీ నాకు ఏం చెప్పినా నేను ఒప్పుకోను. సో కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, ఇచ్చినది మీరు సద్వినియోగం చేసుకోండి, అధికారుల మాటలు వినండి, సరిగా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. న్యాయం జరగద్ది. చంద్రబాబు నాయుడు నేను కాదు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మీకు అందరికీ న్యాయం జరగద్ది. దీని గురించి ఎంపీ గారు కూడా మాట్లాడున్నారు. సో తప్పకుండా మీకు న్యాయం జరగద్ది. మనకి ఆల్రెడీ ఎంపీ గారు బీపీసీఎల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఒక ఇండస్ట్రీ రామాయపట్నం పోర్ట్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ టైంలో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు, కానీ దాన్ని ఎలా చేయాలో కొంచెం టైం ఇవ్వమని అడిగారు. అందరి మినిస్టర్ని కలవడం జరిగింది దీనివల్ల. సో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మినిస్టర్ కూడా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అసలు మీ షుగర్ ఫ్యాక్టరీ ఏంటి అని మాట్లాడడం జరిగింది. నేను మీకు బకాయిల గురించి ఆయనకి నేను వివరించుకోవడం జరిగింది. ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి బకాయిలు ఇచ్చే పొజిషన్లో లేదు, కానీ తప్పకుండా చేస్తామని చెప్పారు. దానికి కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా ఎవరైతే మనము ఇప్పుడు రైతులతో కూడా అందరితో మాట్లాడి ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ అక్కడ అదంతా ఆ ఎక్విప్మెంట్ కూడా పాడైపోతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలో మాట్లాడి అది కూడా ఒక నిర్ణయం త్వరగా తీసుకుంటామని ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా చెప్పారు. మీకు అతి త్వరలోనే నేను ఈరోజు రేపటిలో వాళ్ళతో రైతులతో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాను. కావాలంటే మీరు కూడా రావచ్చట. సరే ఒకసారి మాట్లాడి నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి దానికి ఏదో ఒక మంచి మార్గంలో మీ అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాను.